అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. లాస్ట్ టైం మనము ఎస్బీఐ ఏటీఎం ఫ్రాంచైజ్ గురించి చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఎంతోమంది కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఫ్రాంచైజ్లో ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఏటీఎం రిలేటెడ్గా ఫ్రాంచైజ్లు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి సార్. అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఒక తక్కువ పెట్టుబడితోటే ఒక బిజినెస్ ఐడియాని జనరేట్ చేయాలి, అది కూడా ఏటీఎం రిలేటెడ్గానే ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలి అనుకుంటే అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్ అండ్ ఎలా మనం చూస్ చేసుకోవాలి ఈ పర్టికులర్ బిజినెస్ నాకు సెట్ అవుతుంది అని, ఇందులో ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుంది ఒకసారి డీటెయిల్గా సార్? షూర్, తప్పకుండా శిరీష. ఇన్ఫ్యాక్ట్ చాలా ఆదరించారు, చాలా మందికి బెనిఫిట్ కూడా జరిగింది. కానీ ఏదైతే బ్యాంక్ది మనం చేసాం కదా ఏటీఎంది ఎస్బీఐది, సో వాళ్ళు వైట్ లేబుల్ ఏటీఎం అనేది తర్వాత ఆపేశారనమాట. సో మనం చాలా రీసెర్చ్ చేసాం, దాని తర్వాత తెలిసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో అవి అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్తో కలిసేసేసి అండ్ దాంతోపాటు ప్రైవేట్ బ్యాంక్స్తో కూడా కలిసి మీ కస్టమర్స్కి ఎవరి దగ్గర డెబిట్ కార్డ్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ నుంచి ఉన్న వాళ్ళకి అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే మా ఏటీఎం మెషిన్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. పైగా ఇందులో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కస్టమర్కి ప్లస్ ఈ ఏటీఎం ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి కూడా. ఓ గ్రేట్, ఏంటి సార్ అవి? ఎస్, సో ఇందులో వచ్చేసేసి మీకు కంప్లీట్గా ఈ ఏటీఎం ఫ్రాంచైజీ ఏదైతే తీసుకుంటున్నారో గత వీడియోలో మనం చెప్పింది 5 లక్షల పెట్టుబడి. అవును, ఇప్పుడు మీకు 5 లక్షల అవసరం లేదండి. ఎంత ఉంటుంది? ఓన్లీ 2,20,800 రూపాయలు మాత్రమే. ఓ అబ్సల్యూట్లీ. సో 2,20,800 ఇందులో నుంచి 1,50,000 రూపాయలు మీకు రీఫండ్గా కూడా దొరుకుతాయి ఒకవేళ ఎప్పుడైనా మీరు ఏటీఎం ఫ్రాంచైజీ వద్దనుకుంటే. ఓ నైస్. ఎస్, అండ్ ఇందులో ఇంకో 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి, అది కూడా చెప్తా. ఏటీఎం ఫ్రాంచైజీలకు వెళ్ళేసేసి ఏటీఎం మెషిన్లో నుంచి ఎవరైతే క్యాష్ విత్డ్రాల్ చేసుకుంటారంటారు కదా, కస్టమర్కి లాభం ఏముంటుందంటే డెబిట్ కార్డ్ లేదు, ఫోన్ బ్యాంకింగ్ లేదు, కానీ యూపీఐ యాప్ మాత్రం ఉంది. అంటే మనం అందరం గూగుల్ పే, ఫోన్ పేలు వాడుతున్నాను, నేను రికమెండ్ చేయట్లేదు, వాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో మీ దగ్గర ఒకవేళ ఫోన్లో నెట్ బ్యాంకింగ్ ఆర్ ఫోన్ బ్యాంకింగ్ లేకున్నా కానీ జస్ట్ జీపే లేదా ఫోన్పే ఉన్నా కానీ మీరు దాని ద్వారా కూడా మీరు ఈ ఏటీఎంలో నుంచి మీరు డబ్బులు విత్డ్రా చేయొచ్చు. ఓ గ్రేట్. ఎస్, సో ఇది ఇంకా కంఫర్టబుల్ అయిపోయింది. అంటే నేను కార్డ్ మర్చిపోయాను, నా దగ్గర నెట్ బ్యాంకింగ్ లేదు, మర్చిపోయాను. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ తలనొప్పులు మనకు అవసరం లేదు. సో ఈ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి ఇట్స్ ఎ గ్రేట్ వన్ మోర్ ఆపర్చునిటీ ఉంది. ఏంటి సార్? అదేంటంటే ఏటీఎం ఫ్రాంచైజీ మీరు తీసుకున్న వాళ్ళకి ఓన్లీ ఇందులో నుంచి డబ్బులు విత్డ్రా చేయడమే కాదు, సేమ్ ఇదే మెషిన్లోనే మీకు సిడిఎం ఫెసిలిటీ కూడా ఉంది. అంటే క్యాష్ డిపాజిట్ చేయడం. ఎగ్జాక్ట్లీ, ఇది ఏటీఎం విత్డ్రాల్ కమ్ క్యాష్ డిపాజిట్ మషిన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఒకటేసారి 2 పనులు అయిపోతాయి. అబ్సల్యూట్లీ. అంటే మీకు ఓన్లీ క్యాష్ విత్డ్రాల్ వరకే ఇంతకు ముందు మనం చేసిన వీడియోలో ఆప్షన్ ఉండేది అనమాట, మీకు కమిషన్ అదే వచ్చేది. కానీ ఇప్పుడు మీకు కమిషన్ విత్డ్రాల్ చేసుకున్నా వస్తుంది, ఆర్ అట్ ద సేమ్ టైం డిపాజిట్ చేసినా కూడా మీకు కమిషన్ వస్తుంది ఫ్రాంచైజీ ఓనర్ కి. ఓహో, అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ ద్వారా మనకి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. డబుల్ రెవెన్యూ, డబుల్ బెనిఫిట్, పైగా ఇన్వెస్ట్మెంట్ తక్కువ. స్పాట్ చేయాల్సిందల్లా మీరేం చేయాలి అంటే ఏదైనా రెంటెడ్ ప్లేస్ మీ దగ్గర ఉందా, లేదంటే మీరు మీ దగ్గర సొంత ప్లేస్ ఉందా కానీ మీరు వీళ్ళకి రెంట్కి ఇచ్చుకోవచ్చు. నాకు మిషన్స్ అవన్నీ గొడవలు వద్దండి, నేను డిపాజిట్ కట్టాను, నేను మీకు నా దగ్గర ఉన్న షాప్ రెంట్కి ఇచ్చేస్తాను, మీరు నాకు రెంట్ ఇవ్వండి, మీ మిషన్ పెట్టుకోండి, అలాంటి ఆప్షన్ కూడా ఉంది. ఓకే. ఎస్, ఒక అగ్రిమెంట్ కి వీళ్ళు మీ దగ్గరకు వస్తారు, అగ్రిమెంట్ చేసుకుంటారు, 5 years 10 years అగ్రిమెంట్ ఉంటుంది. అందులో మీకు ఎవ్రీ ఇయర్ రెంట్ ఎంత పెంచాలో దాని ప్రకారంగా మ్యూచువల్లీ అగ్రీడ్ అయిన తర్వాత ఈ కంపెనీ వాళ్ళతో మీరు ఒప్పందం చేసుకొని మీరు వాళ్ళకి రెంట్కి కూడా ఇవ్వచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. నా ఎంత రెవెన్యూ వస్తుంది పర్ విత్డ్రావల్ ఏంటి సంగతి, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తా. సో ఇక్కడ మనం చూసుకుంటే క్యాష్ లోడింగ్ ఫండ్ ఏదైతే అవసరం పడుతుందో, సో ఆ ఫండ్ మొత్తం ఈ కంపెనీ మీకు ఇస్తుంది, అది మీరు మెషిన్లో వేసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత రూపాయి నుంచి 700 రూపాయల మధ్యలో ఒకవేళ ఎవరైనా క్యాష్ డిపాజిట్ చేస్తే మీకు 0 కమిషన్ వస్తుంది. జనరల్గా 700 పైన అందరూ విత్డ్రా చేస్తారండి. ఇంకొక బ్యూటీ ఏంటంటే మీరు ఏదన్నా పెద్ద బ్యాంక్ ఏటీఎంకి వెళ్తే మీకు 500 లేదా 1000 రూపాయలు లేదా 2000 ఏదైనా నోట్లు ఉంటేనే మీకు వస్తాయి. కానీ ఇక్కడ మీకు 50,000 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయల నోట్లు కూడా వస్తాయి వీళ్ళ ఏటీఎంలో నుంచి. అంటే మీకు చిల్లర పైసలు అవసరం పడ్డాయనుకోండి, చిన్న నోట్లు కావాలి, అది కూడా మీరు వీళ్ళ ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. నా ఎవరైతే 700 రూపాయల పైన విత్డ్రా చేస్తారో వాళ్ళ విత్డ్రా చేసుకున్న తర్వాత మీకు 11 రూపాయలు కమిషన్ వస్తుంది ఫ్రాంచైజీ ఓనర్కి. ఎవరన్నా 1500 రూపాయల పైన ఒకవేళ విత్డ్రా చేసుకుంటే 9 రూపాయల కమిషన్ వస్తుంది.
అండ్ ఎవరన్నా 1500 అబౌవ్ చేసుకుంటే 800 రూపాయలు వస్తుంది. అండ్ ఎవరైతే 10,000 రూపాయలు లోపల విత్డ్రా చేసుకుంటే 10 రూపాయలు కమిషన్ వస్తుంది. ఎవరైతే 10,000 రూపాయల పైన విత్డ్రా చేసుకుంటారో 13 రూపాయలు కమిషన్ వస్తుంది మీకు. సో దీస్ ఆర్ ద కంప్లీట్ డీటెయిల్స్ అండి. అండ్ ఎందుకంటే ఎవరైతే 50,000 రూపాయలు డైరెక్ట్గా విత్డ్రా చేయాలి అనుకుంటారో, లేదంటే పెట్టుబడి పెట్టాలి అంటే పాన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి జనరల్గా 49,900 లేదంటే 49,500 అనే అమౌంట్ విత్డ్రా చేసుకుంటారు. సో కాబట్టి వాళ్ళు 2 సార్లు విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు కమిషన్ 2 సార్లు వస్తుంది, ట్వైస్ ద కమిషన్. సో ఇందులో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా మిగతా విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నేను మీకు తెలియజేస్తా. when you can contact me. సార్ యావరేజ్గా పర్ మంత్ మనం ఈ ఫ్రాంచైజ్ ద్వారా ఎంత రెవెన్యూ జనరేట్ చేసుకునే ఆప్షన్ ఉందంటారు? ఇప్పుడు మీరు చెప్పిన క్యాలిక్యులేషన్ బట్టి ఎంత సార్ అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది? ఎగ్జాక్ట్లీ చూసుకుంటే శిరీష, ఇందులో మనకి పెట్టుబడి చాలా తక్కువ కాబట్టి మీరు ఒక తక్కువ రెంట్ ఉన్న ప్రిమైసెస్ని ఆర్ లేదంటే మీ ఓన్ ప్రిమైసెస్ని మీరు తీసుకున్నారనుకోండి, మీకు మినిమం కంటే మినిమం ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏరియా టు ఏరియా. ఎందుకంటే అందరూ మీ ఏ సందులో పెట్టుకున్నా కానీ 1,00,000 రూపాయలు నెలకు సంపాదిస్తారనడం మాత్రం కరెక్ట్ కాదు. సో కాబట్టి యావరేజ్గా మీరు ఒక 25,000 రూపాయల నుంచి 50,000 మధ్యలో డిపెండింగ్ అపాన్ ద సెంటర్, మీరు ఎక్కడైతే అంటే ఒక క్రాస్ రోడ్లో పెడుతున్నారా, బిజినెస్ హబ్ ఏరియాలో పెడుతున్నారా, విలేజ్లో పెడుతున్నారా, మీకు కనీసం 25,000 నుంచి 50,000 మధ్యలో మినిమం సంపాదిస్తారు. నేను మినిమం చెప్తున్నాను, అంటే మ్యాక్సిమం 75,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. ఇట్ కెన్ రేంజ్ టు ఎనీ అదర్ అమౌంట్. బికాస్ అక్కడికి వచ్చి వాడుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. అది మీరు చూసుకొని పెట్టమని చెప్తా. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? అప్పుల గురించి అయినా, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, లేదు అంటే ఒక మంచి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక హై రిటర్న్స్ వచ్చేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాం, దానికి ఒక పోర్ట్ఫోలియో కావాలి అనుకునే వాళ్ళు మీ గైడెన్స్ కోసం ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం శిరీష, మీరు అడిగిన ప్రశ్న. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఒక పెద్ద సముద్రం లాంటిది. ఇందులో మీకు ఎన్ని ఆప్షన్స్ ఉంటాయిలే, నాకెందుకులే అని అనుకున్నారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టంలో మీరు బ్యాంక్ని వాడుకుంటున్నారు, సర్వీసెస్ని. సో సర్వీసెస్ని వాడుకున్నప్పుడు మీరు ఒక థరో నాలెడ్జ్ అనేది మీ దగ్గర లేదనుకోండి, ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతారు. మీకు ఈఎంఐ కట్ అయిపోతుంది, అక్కడ చెక్ బౌన్స్ అవుతుంది, ఆ ఛార్జెస్, ఈ ఈఎంఐ అంతా లాస్ కలిపి. అంటే ఇది ఒకటే ఎగ్జాంపుల్గా వాడాను నేను మీకు. ఇలాంటి బ్యాంకింగ్ సిస్టమ్ గురించి మీరు నేర్చుకుంటే యూ విల్ బికమ్ అ ఇన్ఫార్మ్డ్ కైండ్ ఆఫ్ అ క్లయింట్ అనమాట. ఒక కస్టమర్, ఒక ఇన్ఫార్మ్డ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్గా కూడా మీరు తయారీ అవ్వాలి అనుకుంటే ఇలాంటి అప్పులు మీరు తీర్చుకున్న తర్వాత, ఆర్ లేదంటే ఉన్నాయి అప్పులు కానీ ఎలా తీర్చుకోవాలి, సో దానికి ఒక డిసిప్లిన్ కావాలండి. యూ నీడ్ టు బీ కస్టమర్ ఫ్రెండ్లీ. ఎప్పుడైతే మీరు బ్యాంక్ అవుతారో మీ క్రెడిట్ స్కోర్ అనేది కూడా అప్పుడే పెరుగుతుంది. అలాంటి టైంలోనే మీకు లోన్స్ వస్తాయి. మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీరు ఫ్యూచర్ ప్లానింగా, రిటైర్మెంట్ ప్లానింగా, పిల్లల ఎడ్యుకేషన్ కోసమా, లేదంటే కోట్లాధికారి కావాలి, ఒక నెక్స్ట్ 10 years 20 years డౌన్ ద లైన్ మీకు ఒక టార్గెట్ ఉంది అనుకుంటే, మీరు ఒక చిన్న సమయాన్ని కేటాయించేసేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో క్లాస్ ఉంటుంది, అటెండ్ అవ్వండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.